వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తమిళనాడు రాజకీయాల్లో అరెస్టుల పర్వం కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా డీఎంకేకి సంబంధించిన ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్‌ను ఉదయం అరెస్టు చేయడం అనేది ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారినట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఒకసారి గమనిస్తే ఉదయనిధి స్టాలిన్‌కి సంబంధించినంత వరకు ఆయన చేస్తున్న కామెంట్స్ ముఖ్యంగా ముఖ్యమంత్రి టీవీకే విజయ్‌కి సంబంధించినంత వరకు కామెంట్లు చాలా వరకు చేశారు. గతంలో కూడా ఆయన డీఎంకేకి సంబంధించిన పార్టీ నేతలు కూడా అనేక రకాలైన కామెంట్లు చేయడము, దానిపైన కొంతమంది ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు ఏకంగా ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్‌ని ఉదయం ఆయన ఇంటికి పోలీసులొచ్చారు. ఒక కేసుకు సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఏదైతే కేసు నమోదైందో దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేసినట్లుగా పోలీసుల నుంచి మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి ఎందుకు అరెస్ట్ చేశారు? కేసేంటి? ఈ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కావేరీ జలాలకు సంబంధించినంత వరకు డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. రైతులకు సంబంధించిన ఒక సమావేశం జరిగింది. కావేరీ వాటర్ డిస్ప్యూట్ మనకు తెలుసు. తమిళనాడుకి, కర్ణాటక ప్రభుత్వానికి మధ్య 2 రాష్ట్రాల మధ్య కావేరీ డిస్ప్యూట్ ప్రతిసారి వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంది. 2 రాష్ట్రాల మధ్య అది వివాదంగా ఉంది. నీళ్ల విడుదలకు సంబంధించినంత వరకు ఇటు తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా కర్ణాటకలో కూడా అలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ పనితీరు సరిగ్గా లేదు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తమిళనాడుకు సంబంధించిన రైతులు ముఖ్యంగా కావేరీ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు గనుక వాళ్ళకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఉదయనిధి స్టాలిన్ ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున రైతులు వాళ్ళందరితో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన కొంత కామెంట్లు, అక్కడి నుంచి రైతుల నుంచి ఆపోజిట్‌గా వచ్చిన కొన్ని కామెంట్లు ఈ వివాదానికి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఉదయనిధి స్టాలిన్ ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి గాని, అక్కడికొచ్చిన పార్టీ క్యాడర్‌ని ఉద్దేశిస్తూ ఒక కామెంట్ చేశారు. కావేరీ జలాలకు సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి విజయ్ ఏమీ పట్టించుకోవట్లేదు. నీళ్లు రైతులకు ఇవ్వట్లేదు గానీ, ఇతరులకు ఎవరికి ఎళ్తున్నాయి ఏంటో అది మనం చూడాల్సి ఉంటుంది అని నవ్వుతూ ఆయన ఒక కామెంట్ చేస్తారు. ఆ కామెంట్ స్టాలిన్ చేసిన వెంటనే, అంటే ఉదయనిధి స్టాలిన్ ఆ కామెంట్ చేసిన వెంటనే ఆపోజిట్‌లో నుంచి, అంటే డీఎంకే క్యాడర్ నుంచి గాని, రైతుల నుంచి గాని త్రిష అనే ఒక నినాదాలు బాగా వినిపిస్తాయి. అంటే నటి త్రిష పేరును ప్రధానంగా అక్కడ ప్రస్తావిస్తారు. ఉదయనిధి స్టాలిన్ నోట త్రిష అనే పేరు రాదు. కానీ ఆయన క్యాడర్‌కి సంబంధించినంత వరకు త్రిష అంటే దాని మీనింగ్, ఓవరాల్‌గా మీనింగ్ ఏంటంటే కావేరీ జలాలు ఇక్కడున్న తమిళనాడులో ఉన్న రైతులకు అందట్లేదు కానీ త్రిష ఇంటికి మాత్రం చేరుతున్నాయని ఒక మీనింగ్ వచ్చేలాగా అక్కడ కొంత చర్చ జరిగినట్టుగా కనిపించింది. కానీ ఉదయనిధి స్టాలిన్ ఎక్కడ కూడా త్రిష పేరు గాని, ఈ రకమైన కామెంట్ చేయడు గాని, అక్కడి నుంచి క్యాడర్ చేసిన కామెంట్‌ని కొంత సెటారిక్‌గా మాట్లాడినట్టుగా కనిపించింది. ఇది కొంత వివాదమైంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని తంజావూరు పోలీస్ స్టేషన్‌కి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ పైన ఒక కేసు నమోదు చేశారు. దాదాపు 6 సెక్షన్‌లకు సంబంధించినంత వరకు కేసులు నమోదైనట్టుగా, ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. చాలా కీలకమైన సెక్షన్స్‌ని దాంట్లో పెట్టారు. సెక్సువల్ హరాస్మెంట్ అనే కేసు కూడా ఉదయనిధి స్టాలిన్ పైన ఉంది. ఇట్లా దాదాపు 6 కేటగిరీలకు సంబంధించిన సెక్షన్స్ పెట్టి ఆయన్ను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఉదయాన్నే చెన్నైకి తంజావూరు పోలీసులు గాని, అదేవిధంగా చెన్నైకి సంబంధించిన పోలీసులు పెద్ద సంఖ్యలో స్టాలిన్ ఇంటికొచ్చారు. ఉదయనిధి స్టాలిన్ ఇంటికొచ్చారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం ఆయన ఉదయం పూట కొంత బిజీగా ఉన్నారని చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం లేదు, ఈ కేసుకు సంబంధించి నమోదైంది, మీరు లీగల్‌గా ఏదైనా ప్రాసెస్ చేసుకోండి గానీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి పోలీసులు వాదించి ఆయనను అరెస్ట్ చేసి తంజావూరుకి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక పార్ట్‌గా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ మొత్తం వివాదానికి సంబంధించి 2 రకాలైన ఈక్వేషన్స్ కనిపిస్తుంది. ఎప్పుడైతే త్రిష అనే కామెంట్స్ చేశారో దానికి నిరసనగానే ఈరోజు అధికార టీవీకే పార్టీకి సంబంధించిన మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తమిళనాడు వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలకు, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చడం జరిగింది. అదే సమయంలో డీఎంకే కూడా స్టాలిన్‌ని అరెస్ట్ చేస్తే ఊరుకోమని చెప్పేసి ఒక కార్యక్రమాలకు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ పోలీసులు పూర్తిగా సెక్షన్‌లో, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయి గనుక ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ డీఎంకే వాదన ఏం కనిపిస్తుందంటే ఉదయనిధి స్టాలిన్ ఎక్కడ కూడా త్రిష అన్న పేరును వాడలేదనేది ఆయనకు సంబంధించిన డీఎంకే వర్గాలకు సంబంధించిన కామెంట్. మీరు స్పీచ్ వినండి, ఎక్కడ కూడా త్రిష అనే పేరు ఆయన వాడలేదు. కేవలం ఆపోజిట్ నుంచి, అంటే అక్కడ సమావేశంలో పాల్గొన్న వాళ్ళు, ఆ పెద్ద ఎత్తున వచ్చిన రైతులు గాని, పార్టీకి సంబంధించిన క్యాడర్‌లో ఎవరో కొంతమంది ఆ కామెంట్ చేశారు. కానీ ఉదయనిధి స్టాలిన్ ఎక్కడ కూడా ఈ రకమైన కామెంట్ చేయలేదనేది డీఎంకే నేతలకు సంబంధించిన కామెంట్‌గా మనకు కనిపిస్తుంది. ఇది కేవలం రాజకీయ కక్షపూరితమైన చర్య. ఎందుకంటే రేపటి నుంచి తమిళనాడులో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.
ఉదయనిధి స్టాలిన్ బయట ఉంటే ఖచ్చితంగా రేపు సభకొస్తారు. ఈ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఎలాంటి హామీలు ఇచ్చారు కాబట్టి వాటిని అమలు చేయట్లేదన్న అంశాన్ని అసెంబ్లీ వేదికగా వెల్లడించే అవకాశం ఉంటుంది గనక, ఈ కోణంలోనే ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీకి రావద్దనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారమే ఆయనను అరెస్ట్ చేసినట్టుగా డీఎంకే నాయకులు చెప్తున్నప్పటికీ, ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ కేసుకు సంబంధించి పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాము. ఉదయనిధి స్టాలిన్ రెచ్చగొట్టడం, డబుల్ మీనింగ్ విధంగా మాట్లాడడం వల్లనే ఆయన క్యారెక్టర్, ఆయనకు సంబంధించిన క్యాడర్ ఎవరైతే ఉంటారో పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా రియాక్ట్ అయినట్టుగా వాళ్ళు చెప్పుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఈ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఒకవేళ తనకు ఆ ఉద్దేశం లేకపోతే వెంటనే అక్కడ త్రిష అనే పేరు వచ్చినప్పుడే హుందాగా స్టాలిన్ వ్యక్తి స్పందించి అలా కామెంట్ చేయొద్దు, ఇది కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేయాలి గానీ, ఆయన కూడా సెటారిక్‌గా వాళ్ళ మాటలను అంగీకరిస్తున్నట్టుగా ఆయన వ్యవహరించారని చెప్పేసి టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు గానీ, పోలీసుల నుంచి గానీ మనకు సమాచారం అందుతున్న పరిస్థితి కనిపించింది. చాలా రకాలైన ఈక్వేషన్స్ ఉంటాయి. తమిళనాడు రాజకీయాల్లో అరెస్టులనేవి కొత్త కాదు. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలకు సంబంధించిన అరెస్టుల పర్వం మనం చరిత్రలోకి వెళ్తే ఒక రకంగా చాలా రకాలైన అరెస్టులు చూసిన పరిస్థితి కనిపించింది. క్లాసిక్‌గా చెప్పుకోవాల్సినవి చాలా అరెస్టులు జరిగాయి గానీ, 2 క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పే ప్రయత్నం చేశాను. 1996లో జయలలితను అరెస్ట్ చేస్తారు. ఎవరు? డీఎంకే, అప్పుడు కరుణానిధి సీఎంగా ఉంటారు. డీఎంకేకి సంబంధించినంత వరకు ప్రభుత్వము జయలలితను, మాజీ ముఖ్యమంత్రి జయలలితను అరెస్ట్ చేశారు. 1996లో ఈ అరెస్ట్ జరుగుతుంది. ఏ కేసులో అరెస్ట్ చేస్తారంటే కలర్ టీవీల కేసులకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేస్తారు. అప్పట్లో అది చాలా సంచలనమైన కేసుగా కనిపించింది. ఆమెను అరెస్ట్ చేసిన తీరు కూడా చాలా రకాలైన విమర్శలకు దారితీసింది. తమిళనాడులో జరిగిన వివాదాస్పదమైన అరెస్టులలో అదొకటిగా మనం చెప్పుకోవచ్చు. దానికి ప్రతీకారంగానే జయలలిత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక 2001లో కరుణానిధిని కూడా అరెస్ట్ చేశారు. మనందరికీ గుర్తుంటుంది. కరుణానిధిని లేపుకొని బయటికి రావడం, ఆయన ఇంట్లో నుంచి లాగడం, ఈ దృశ్యాలన్నీ అప్పట్లో బాగా సంచలనమైతది. దానికి సంబంధించిన కేసు చెన్నైకి సంబంధించిన ఫ్లైఓవర్ల నిర్మాణం కేసుకు సంబంధించినంత వరకు కరుణానిధికి సంబంధం ఉంది. అక్రమాలు లక్ష కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని జయలలిత ప్రభుత్వం ఆయన పైన ఆరోపణలు చేసి అర్ధరాత్రి పూట కరుణానిధిని లాక్కొని అరెస్ట్ చేసిన విజువల్స్ కూడా మనకు తెలుసు. ఈ 2 తమిళనాడుకి సంబంధించి రాజకీయాలకు సంబంధించి అతిపెద్ద వివాదాస్పదమైన అరెస్టులుగా చూసాం. ఎక్కడ మిగతా రాష్ట్రాల కన్నా ఇది తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డీఎంకే, ఏఐడీఎంకేకి సంబంధించి ఈ 2 పార్టీలు, ముఖ్యంగా జయలలిత, కరుణానిధి ఉన్నప్పుడు ఈ రకమైన వారి మధ్య చాలా రకమైన వివాదాలు ఉన్నాయి. ఒకరిపైన ఒకరు అరెస్టులు చేసుకోవడము, ఏదో రకంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జరిగిన చిన్న అరెస్టులు జరిగేది. ఒక టైంలో స్టాలిన్‌ని కూడా అరెస్ట్ చేశారు కానీ అది కేవలం ఒక చోట మెరీన్ బీచ్ వద్ద ఆయన అనుమతులు లేకుండా ధర్నా చేశారు చెన్నైలో అని సంబంధించి ఆ కేసులో అరెస్ట్ చేశారు తప్ప పెద్ద అరెస్టులు మాత్రం జరిగిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఒక ప్రతిపక్ష నేతను ఇటీవల కాలంలో అరెస్ట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైంగా మనం చెప్పుకోవచ్చు. జయలలిత, కరుణానిధి అరెస్టులను పక్కన పెడితే ఇది 3వ అరెస్టుగా, అత్యంత వివాదాస్పదమైన అరెస్టుగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. డీఎంకే నేతలు కూడా అదే చెప్తున్నారు. విజయ్‌కి కేవలం అధికారంలోకి వచ్చారు గానీ డీఎంకేని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు గానీ, ఇప్పటికే డీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు 2, 3 ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఉదయనిధి స్టాలిన్‌ని కూడా ఏదో రకంగా అరెస్ట్ చేసి అసెంబ్లీకి రాకుండా ఉండేందుకు కుట్ర పన్నినట్టుగా డీఎంకే నేతలు చెప్తున్న పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి లీగల్‌గా కూడా కొంత ప్రొసీడ్ అవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో చాలా కాలం తర్వాత కొంత బ్రేక్ పడింది. ముఖ్యంగా జయలలిత, కరుణానిధి ఉన్నప్పుడు ఈ రకమైన అరెస్టులు పర్వం ఎక్కువగా ఉంటది కానీ, ఆ తర్వాత కొంత పెద్దగా ఇలాంటి అరెస్ట్ జరగలేదు కానీ, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక ప్రతిపక్ష నేతను ఈ విధంగా ఇంటికొచ్చి ఉదయాన్నే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. అప్పట్లాగా జయలలిత, కరుణానిధి అరెస్టు సందర్భంగా జరిగిన దృశ్యాలు మనకు కనిపించవు కానీ, ఆ రకమైన అరెస్టు చేసిన పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తుంది. దీనికి నిరసనగా ఇప్పటికే డీఎంకే అనేక ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చే ప్రయత్నం చేస్తుంది. టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు గానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి విజయ్ గానీ ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఎవరో ఒక వ్యక్తి, తెలవని వ్యక్తి తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు తప్ప దీంట్లో ఎలాంటి వివాదం లేదు. ఇది ఖచ్చితంగా ఒక మహిళను, అది కూడా త్రిషకి సంబంధించి మొదటి నుంచి ఏదో రకంగా టార్గెట్ చేస్తున్నారన్న వాదన తమిళనాడు రాజకీయాల్లో మొదటి నుంచి ఉంది. త్రిష అధికారికంగా టీవీకే పార్టీకి గానీ, టీవీకేకి సంబంధించిన వాళ్ళతో కానీ ఎలాంటి పార్టీలో అధికారికంగా లేనప్పటికీ ఒక స్నేహితురాలుగా మొదటి నుంచి ఈ ఎన్నికల సందర్భంగా కూడా మొదటి నుంచి కూడా కొంత విజయ్‌తో పాటు త్రిష చాలా సందర్భాల్లో కనిపించింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి కూడా త్రిష వచ్చిన దృశ్యాలు కూడా మనం చూసాము. కానీ ఆమె పార్టీలో లేరు, నేను పార్టీకి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాలా కాలం నుంచి మరో జయలలిత అనే ఒక కామెంట్‌ను కూడా చాలా వర్గాల నుంచి సోషల్ మీడియా కేంద్రంగా కొంత వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆమె మాత్రం నేను దేంట్లోకి సంబంధం లేదు, ఒక ఫ్రెండ్‌గా విజయ్‌ని చూస్తాను, విజయ్‌కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆమె కొన్ని సందర్భాల్లో ప్రకటించారు. ముఖ్యంగా విజయ్ విడాకుల అంశం తెరపైకి వచ్చినప్పుడు, ఎందుకంటే ఎన్నికలకు ముందే టీవీకే విజయ్‌కి సంబంధించినంత వరకు ఆయన భార్యతో విడాకుల కేసు తెరపైకి వచ్చింది. ఆ కేసు ప్రస్తుతం ఇంకా విచారణలో ఉంది. ఆ విడాకులు వచ్చినప్పుడు త్రిష పేరు బాగా చర్చకు వచ్చింది.
వచ్చింది. త్రిషతో సన్నిహితంగా ఉండడం వల్లనే ఆ భార్యకు ఆయన విడాకులు ఇస్తున్నారనే వివాదం పైన ఉంది. కానీ ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది. దీని గురించి పెద్దగా మాట్లాడాల్సి ఉండదు. కానీ త్రిష పేరు మాత్రం మొదటి నుంచి కూడా కొంత సోషల్ మీడియాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. డీఎంకేకి సంబంధించిన నాయకులే ఇలాంటి ప్రచారం చేస్తున్నారనే వాదన టీవీకే వర్గాల నుంచి వస్తున్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఇది అతిపెద్ద అంశంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. చాలా కాలం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద అరెస్ట్ జరిగినట్టుగానే మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఈ అంశానికి సంబంధించినంత వరకు ఆయన కామెంట్స్‌ను మాత్రం అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ఖండిస్తున్నారు. ఒక మహిళను ఉద్దేశించి ముఖ్యంగా త్రిష ఈ మొత్తం రాజకీయాలకు దూరంగా ఉంటుంది. ఆమె ఏమి నేరుగా రాజకీయాల్లో లేరు గానీ, ఆమె పేరును ప్రస్తావించినప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఎక్కడో చోట్ల దాన్ని బ్రేక్ వేసి అలా కామెంట్ చేయొద్దని చెప్పుంటే బాగుండదు. కానీ ఆయనే కొంత ఆ పేరు చెప్పినప్పుడు ఆయన సెటారిక్‌గా వ్యవహరించడం వల్లనే క్యాడర్ నుంచి కూడా ఆ రకమైన కామెంట్స్ వచ్చాయనే వివాదం మాత్రం ప్రస్తుతానికి తెరపైకొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆహ్, స్టాలిన్‌కి సంబంధించిన అరెస్ట్ నేపథ్యంలోనే డీఎంకే పార్టీ ఇప్పుడు మొత్తం తమిళనాడుకి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయంగా ఈ వివాదం కొంత కొనసాగే అవకాశం ఉంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తమిళనాడుకి సంబంధించి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ అంశమే ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. 2 పార్టీలకు మధ్య ఒక వివాదానికి ఈ అరెస్టు దారి తీసినట్టుగా మనకు కనిపిస్తుంది.